వెదురు ఒక ప్రత్యేకమైన వృక్షము. ఇది వృక్షం అని కూడా అనకూడదు. ఇది ఒక గడ్డి జాతికి చెందింది. కానీ చాలా ఎత్తుగా పెరగడం మూలంగా దీన్ని మనం చెట్టు అనుకుంటాము. ఇందులో ప్రపంచంలో అనేక రకాల వెదురు మొక్కలున్నాయి. మన దేశం కూడా చాలా రకరకాల వెదురు మొక్కలకి, వెదురు గడ్డికి పుట్టినలని చెప్పాలి. వెదురుతో రకరకాల వస్తువులు చేయొచ్చు. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. ఈరోజు మనము వెదురు కార్మికులు అంటే వెదురుతోటి రకరకాల వస్తువులు, కాఫీ కప్పు కావచ్చు, పువ్వుల సజ్జ కావచ్చు, ఇదిగో మనం చేస్తున్న ఒక బల్ల కావచ్చు, ఇలాంటి రకరకాల వస్తువులు చేసే కళాకారులతోటి మనం మాట్లాడబోతున్నాం. నమస్కారం. నమస్కారం సార్. మీ పరిచయం చేసుకుంటారా? ఓకే సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు బూరం చంద్రమౌళి, కొమరంభీం జిల్లా వాంకిడి మండల్, గ్రామం కమాన్న. అక్కడ నుంచి మేము బ్యాంబూ. కొమరంభీం తెలంగాణ నుంచి. తెలంగాణ. మీ గ్రామంలో బాగా వెదురు దొరుకుతుందా? దొరుకుతుంది కానీ సరే మామూలుగా వేరే బ్యాంబూ దొరుకుతుంది, కానీ కాకపోతే మేము ఇది అస్సాం బ్యాంబూ నీట్గా ఉంటుందని ఈ బ్యాంబూ వాడతాం. దీనికోసం ప్రత్యేకంగా అస్సాం బ్యాంబూ. అస్సాం బ్యాంబూ మామూలుగా మాకు సిటీలో దొరుకుతుంది, హైదరాబాద్ లో కానీ ఇక్కడ మన బెల్లంపల్లిలో కానీ. అంటే ఈ పని కోసం అస్సాం బ్యాంబూ నీట్గా ఉంటుంది కాబట్టి. అస్సాం బ్యాంబూ అస్సాం బ్యాంబూ ఏంటంటే ఇది స్టాండర్డ్ గా ఉంటుంది, మామూలుగా స్ట్రేట్ గా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది నీట్ గా వర్క్ వస్తుంది, సులభం ఉంటుంది. మన లోకల్ బ్యాంబూ దొరుకుతుంది కానీ దాని వల్ల ఏంటంటే బెండ్స్ అవి చాలా ఉంటాయి, ఇది స్ట్రేట్ గా ఉంటుంది. అంటే ఇలాంటి వస్తువులు చేయాలంటే అస్సాం బ్యాంబూ ఉపయోగిస్తాం. సులభంగా దొరుకుతుంది. సులభంగా దొరుకుతుంది. మీరు ఈజీగా గుర్తిస్తారా? గుర్తిస్తాం మేము. మీరు ఎన్ని రకాల వెదురులు గుర్తించగలుగుతారు? ఒక 10-15 ఐటమ్స్ బ్యాంబూ గుర్తిస్తాం. రకరకాల అస్సాం బ్యాంబూ అంటారు. తర్వాత బ్యాంబూ, మళ్ళా బాల్కో బ్యాంబూ అంటారు. తర్వాత మళ్ళా గట్టు బ్యాంబూ ఇది ఉంటది కదా, ఆ బ్యాంబూ. ఎన్నో రకాల బ్యాంబూస్ ఉన్నాయి కానీ కొంచెం పేర్లు మీ ఊర్లో దొరుకుతాయి సార్. ఇప్పుడు మీరు వీటితోటి రకరకాల వస్తువులు చేయడం, ఇక్కడ బల్ల చేశారు, ఇది ఒక కాఫీ కప్ ఉన్నది, పూల సజ్జ ఉంది, ఇవన్నీ మీరు ఎలా నేర్చుకున్నారు? అంటే నేను నాగ్పూర్ ఆర్కిటెక్చర్ దగ్గర నేర్చుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్ లో. అప్పుడు మీ వయసు ఎంత? వయసు అప్పుడు నాకు 19 ఇయర్స్. అప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల దగ్గర నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు మీరు ఎన్ని రోజులు నేర్చుకున్నారు ఈ పని? ఈ దగ్గర 6 నెలలు నేర్చుకున్నాను. 6 నెలలు అక్కడే ఉండి నేర్చుకున్నారు. కొంచెం ఎందుకంటే నేను మైండ్ తోనే ఉపయోగించి కూడా ఈ వరకు చేసుకుంటున్నాను. ఆర్కిటెక్చర్ ద్వారా కొంచెం ఏదో ప్లానింగ్ గా నేర్చుకున్నాను తప్ప మెల్లిమెల్లిగా మీరే సొంతంగా నేర్చుకున్నాను. మీరు ఇంతవరకు ఏ రకాల వస్తువులు చేస్తారు? కళాకారు అంటే ఈ టేబుల్స్ కానీ, ఇప్పుడు మళ్ళీ బ్యాంబూ స్ట్రక్చర్స్, హౌస్, అవి కూడా ఇల్లు కూడా కడతాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ టేబుల్స్, మళ్ళీ చిన్న చిన్న పూజ పెట్టెలు, ఆఫీస్ ఫైల్ కానీ, మళ్ళీ బ్రీఫ్ కేసు బ్యాంబూదే, అది కూడా చేస్తాను. అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ చేస్తాను. ఫ్లవర్స్ కానీ, పెన్ స్టాండ్లు కానీ, ఫ్రూట్ బాక్స్, పండ్లు, అవి కూడా చేస్తాము. అన్ని టోటల్స్ ఒక 20-30 ఐటమ్స్ మామూలుగా చేస్తాను. ఇప్పుడు మీరు ఈ బల్ల చేశారు కదా, ఈ బల్లని ఏ రకంగా చేశారు? ముందర బజార్ నుంచి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎలా చేశారో చెప్తారా? అంటే మేము మార్కెట్ లో పోయితే బ్యాంబూ, అస్సాం బ్యాంబూ దొరుకుతుంది. ఇది మామూలుగా 300 రూపాయలు ఉంటుంది ఇక్కడ కదిరాయిల్లో. అక్కడైతే హైదరాబాద్ లో అయితే 200-240 రూపాయలు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది బ్యాంబూది. మామూలుగా తీసుకొస్తాం. ఫస్ట్ తీసుకొచ్చి మేము ఏంటంటే సైజు ప్రకారంగా కట్ చేసుకుంటాము. అంటే తీసుకొచ్చిన వెంటనే చేస్తారా? లేదు, కటింగ్ చేసుకుంటాము. మనకి ఎంత అవసరం పడుతుంది అంత కటింగ్ చేసుకొని దీన్ని డ్రిల్ వేస్తాము. ఈ ఓట్స్ డ్రిల్ ఎందుకనంటే మనకు వాటర్ లా ట్రీట్మెంట్ వేసేటప్పుడు అప్పుడు ఇది నీళ్లు, వాటర్ అన్నది లోపలికి పోతుంది. ట్రీట్మెంట్ అంటే ఒకసారి చెప్తారా? ట్రీట్మెంట్ బోరాక్స్ దొరుకుతుంది. ఆ బోరాక్స్ వేసి వాటర్ లో 3 రోజులు ఈ ఓట్స్ వేసి వాటర్ లో ముంచేస్తాము, నానబెడతాము. దాని మీద వజన్ వేసిస్తాము లోపలికి పోయేటట్టు. ఈ వాటర్ ఇంట్లోకి పోతుంది కదా, తీసేస్తాం. తీసినాక ఏములా అంటే ఇది పుచ్చు అన్నది, పురుగు, ఫంగస్ కానీ ఏది పట్టదు. భవిష్యత్తులో మామూలుగా 25 సంవత్సరాలు 30 సంవత్సరాల దాకా దీనికి ఏం పురుగు పట్టదు, స్టాండర్డ్ గా ఉంటుంది. దాని గురించే ఈ ట్రీట్మెంట్ అన్నది 3 రోజులు ట్రీట్మెంట్ చేస్తాం. 3 రోజులు చేస్తాము. 3 రోజుల తర్వాత బ్యాంబూ తీసి వాటర్ అన్నది మొత్తం వెళ్ళిపోతాయి కదా, ఆరబెట్టిన తర్వాత అప్పుడు మేము ఫిట్టింగ్ వరకు దీన్ని చేసుకుంటాం. అంటే దీన్ని కోయడానికి, మళ్ళీ బిగించడానికి ఏమేమి సాధనాలు? మామూలుగా మేము కటర్ మిషన్, గ్రైండర్ మిషన్, డ్రిల్లింగ్ మిషన్, ఉలి పటాసులు, తర్వాత మళ్ళా రంపెము, అవి ఉంటాయి కదా చిన్న చిన్నవి, మామూలుగా చేతితో కూడా చేస్తాము. ఇప్పుడు ఇది ఒక తాడు లాగా ఉంది కదా, దీని గురించి చెప్తారా? ఇదేమిటి? ఈ తాడు అంటే ఇది బేతుది, కేన్ అంటారు. కేన్ బేత్ అంటే ఇది వంగదు, ఇరగదు. ఇది ఏంటంటే మామూలుగా చుట్టినమంటే ఎగ్దాం మెత్తగా వస్తుంది. ఇది విరిగే సమస్య ఉండదు. స్టాండర్డ్. ఇది ఎలా చేస్తారు? మేము చేయము. ఇది మేము మామూలుగా బజార్లో దొరుకుతుంది. దీని ధర 1200 రూపాయల కేజీ ఉంటుంది. ఇది
ఈ లుక్ ఏంటిదంటే ఇది కట్టిన తర్వాత లుక్ వస్తుంది, మళ్ళీ బలం అన్నది దీనికి తగ్గ తాడు ఇది. వెదురు చేసినప్పుడు ఇదే వాడతారు. ఇదే వాడతాం మామూలుగా. వెదురుకి ఇది గట్టిగా పట్టుకుంటుంది. పట్టుకుంటుంది. అంటే తర్వాత మీరు మేకులు కూడా కొట్టినట్టున్నారు కదా. మేకులు కొడతాం. మేకులు కనబడవు, దీని నుంచి మేము ఇట్లా కడతాం కదా, ఏర్పడకుంటూ ఉంటాయి. అంటే మేక వేస్తే బలంగా ఉంటుంది. అంటే లాస్ట్ కట్టిన తర్వాత లాస్ట్ వేస్తాం కదా, ఒక మేక అనేది కొడతాం. ఇందులో మీరు ఏమైనా జిగురు ఫెవికాల్ వాడతాం. దానికి స్టాండర్డ్ గా పట్టుకుంటట్టు ఫెవికాల్ కూడా వాడతాం. ఫెవికాల్ వాడతారు. ఇదంతా వేసాక దీని మీద రంగులు అవి ఏమైనా వేస్తారా? వేస్తాము. పెయింటింగ్ టచ్ కూడా అనేది పాలిష్ చేస్తాము. పాలిష్ చేస్తాం. అప్పుడు సహజమైన అప్పుడు బ్యాంబూ నేచురల్ కలర్ అని ఉంటుంది. నేచురల్. మామూలుగా రంగేస్తే అది బాగుండదు. దాని అందం నేచురల్ అంతే. నేచురల్ కలర్ వేస్తారు. నేచురల్ కలర్. దీనిపైన టేబుల్ మీద ఏం పెడతారు? గ్లాస్. గ్లాస్ 12 mm కానీ 8 mm కానీ ఇట్లా అంటే మామూలుగా చేసుకుంటాం. గ్రూ వేసి దాని మీద పెడతారు. తర్వాత మీరు దీనికి తగ్గ కుర్చీలు అవి కూడా చేస్తారు. చేస్తాము. వెదురుతోటి కూడా చేస్తారు. కుర్చీలు చేస్తాము, సోఫా సెట్స్ చేస్తాము, డైనింగ్ టేబుల్ అన్నీ చేస్తాము. ఇప్పుడు ఎవరైనా మా ఇంట్లో ఇలాంటివి కావాలి, మా ఆఫీస్కి ఇలాంటివి కావాలంటే మిమ్మల్ని సంప్రదిస్తే మీరు చేస్తాం. సో మన సామాన్యంగా మనము ఎక్కువగా ప్రకృతి దూరం అయిపోయి ఇలాంటి విషయాల్లో కూడా ఏదో ప్లాస్టిక్ చైర్లు ఇలాంటివి ఎక్కువగా వాడుతున్నాము. మనకి ఎంతో సుందరంగా, ఎంతో ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది వీటిలో కూర్చుంటే. అలాంటివి చేసే కళాకారులు ఇంకా మనకున్నారు. కొమరం భీం జిల్లా నుంచి, తెలంగాణ నుంచి వచ్చారు. అదేవిధంగా దేశంలో చాలామంది ఇలాంటి కళాకారులు ఉన్నారు. వారందరికీ కూడా మనం ప్రోత్సాహం ఇవ్వాలి. మన ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ మనం చేసుకునే ఏ రకమైన ఫర్నిచర్ని కూడా ఈ రకమైన వెదురుతోటి చేసిన వాటిని వాడితే మన ఇంటికే ఎంతో అందంగా ఉంటుంది. మన ప్రకృతి మీద ఆధారపడిన వాళ్ళందరికీ కూడా ఒక జీవనోపాధి కూడా కల్పిస్తాము. వీటి మూలంగా అందము, ఆరోగ్యము, ఇలాంటి కళాకారుని ప్రోత్సహించిన మంచి అవకాశం కూడా మనందరికీ దొరుకుతుంది. ఇప్పుడు చంద్రమౌళి గారు, మీరు ఈ రకమైన వెదురుతోటి చేసిన వస్తువులు ఇదివరకు ఎక్కడెక్కడ చేశారు, ఎవరెవరికి చేశారు, ఎలాంటి వస్తువులు చేశారు? ఇప్పుడు హైదరాబాద్ వాసనలో అయితే 15 టేబుల్ వేసాము. అక్కడ కూడా ఈ టీ టేబుల్ కూడా, గ్లాస్ టేబుల్ కూడా చేసాము. ఇప్పుడు మామూలుగా పరిగిలో ఇప్పుడు బ్యాంబూ స్ట్రక్చర్ కూడా కడుతున్నాము. ఇక్కడ కదిర ఆఫీస్ లో వచ్చి కూడా ఇప్పుడు బ్యాంబూ టేబుల్స్ కూడా చేసేస్తున్నాం. ఇప్పుడు మనకి సిటీలో ఫామ్ హౌస్లు ఉంటాయి, ఆఫీసులు ఉంటాయి, వాళ్ళందరికీ కూడా మీరు ఏమైనా చేశారా ఇది వరకు ఎప్పుడైనా? ఇంతవరకు అయితే మేము గాంధీ ఇప్పుడు ఆర్టిస్ట్ క్లాస్ రోడ్ లో మేము సీలింగ్ వరకు ఫ్లోరింగ్ గా చేసాం. బ్యాంబూ మొత్తము గాంధీనగర్ లో అక్కడ కూడా వర్క్ చేసాము. ఉప్పల్లో కూడా స్ట్రక్చర్ వర్క్ చేశాను. ఓకే. రామంతపూర్లో కూడా. ఓకే. అంటే మీరు పనిని బట్టి మీకు ఇంకా అసిస్టెంట్లు ఎవరైనా ఉంటే అక్కడ ఉండి చేసేసి పని చేసేసి మీ ఊరు మళ్ళీ వెళ్ళిపోతాను. సో అంటే మనకి వెదురుతోటి పని చేసే కార్మికులు కానీ, కళాకారులు కానీ ఉన్నారు. వారందరికీ మనం అవకాశం ఇద్దాం. మన ఇంట్లో ఉండే ఫర్నిచర్ కానీ, ఆఫీస్లో ఉండే ఫర్నిచర్ కానీ మరింత సుందరంగా, ప్రకృతికి సహజంగా ఉండే వస్తువుల్ని మనం వాడడం నేర్చుకుందాం.